రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. పుతిన్ తోటి ప్రధాని మోడీ ఇవాళ భేటీ కానున్నారు. భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి నేతలు హాజరు కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపైన భారత్ రష్యా సంతకాలు చేరున్నాయి. అంతకన్నా ముందు రాజ్ఘాట్ను సందర్శించనున్నారు. నిన్న పుతిన్ను ప్రధాని మోడీ విందించారు. భారత్ రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్ RALOS ఒప్పందాన్ని ఆమోదించింది. ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరం అవుతాయి. ప్రధాని మోడీతోటి పుతిన్ ఇవాళ జరిగే చర్చల్లో S-400 మిస్సైల్ సిస్టమ్ల అదనపు డెలివరీలు, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. ఇక 2018లో $5.4 బిలియన్ విలువైన S-400 ఒప్పందంలో ఇప్పటి వరకు 3 స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన 2 స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. VVIP పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై అలర్ట్ ఉంచారు. ఇక స్పెషల్ వెపన్స్ అండ్ యాక్టిక్స్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నీపర్లు, త్వరిత ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీసులు సిబ్బందిని మోహరించారు.